15వ అధ్యాయంలో మొదటి వచ్చి నేను చదువుతాను. తర్వాత నేను ఎవరిని చదవాలంటే వాళ్ళు చదవాలి. కొంతమంది చదవమన్నప్పుడు మీరు చదవండి. బైబిల్ అందరికీ ఉన్నాయి కదా, చూస్తూ ఉండండి. 15వ అధ్యాయం లోక సువార్త. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వింటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేస్తున్నారని చాలా సడుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిచర్యలో భాగంగా అనేక ప్రాంతాలు తిరుగుతూ బోధిస్తూ ఉండేవాడు కదా. ఆయన బోధ వినడానికి అనేక మంది వస్తూ ఉండేవాడు. వేల మంది గుంపులు గుంపులుగా వస్తూ ఉండేవాళ్ళు. మనందరికీ తెలుసు. మా ముందుకు రండమ్మా. అప్పుడు ఆ యేసుక్రీస్తు వారు బోధ వినడానికి ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చారు? సుంకర్లను పాపులను వచ్చారని ఉంది. సుంకర్లు అంటే ఎవరు? సుంకర్లు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అంటాం. అంటే పన్ను ట్యాక్స్ ఉంటుంది కదా, ఇంటి పన్ను, ఇలాంటి పన్నులు ఉంటాయి కదా, ఆ ట్యాక్స్లు వసూలు చేసేవాళ్ళు అనమాట. అయితే ఎందుకంటే వాళ్ళని సమాజంలో ఆ రోజు యూదులు తక్కువ వాళ్ళగా చూసేవాళ్ళు. వాళ్ళని సుంకర్లు అంటే ఎవరు? తక్కువ వాళ్ళు అనమాట. అంటే తక్కువ స్థాయి గల వాళ్ళకు భావించేవాళ్ళు యూదులు అనమాట. అప్పుడు సుంకర్లు. రెండో వాళ్ళు ఎవరు? పాపులు. పాపులు అంటే ఇక తప్పిపోయిన వాళ్ళు, లేకపోతే మరి వాళ్ళ యొక్క ప్రవర్తనలో జారిపోయిన వాళ్ళు. అటువంటి వాళ్ళందరూ కూడా ఆయన బోధ వినడానికి వస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళతో కలిసి కూర్చోవటము, వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళకు బోధించడము, లేకపోతే వాళ్ళతో కలిసి ఏం చేశాడంటారు, భోజనం కూడా చేశాడు. అయితే యూదుల దృష్టిలో ఏమవుతుంది? సుంకరులు పాపులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? హీనంగా చూస్తారు, తక్కువ స్థాయి వాళ్ళు చూస్తారు. యూదులు అనేవాళ్ళు ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో సాంగత్యం చేయరన్నమాట వాళ్ళు. కాబట్టి సుంకరులతో కలిసి తిరుగుతున్నాడండి యేసు ప్రభు వాళ్ళు అని చెప్పి సడుగుకుంటా ఉన్నారు. సడుగుకుంటా ఉన్నప్పుడు వాళ్ళ మనసులో అనుకున్నా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుస్తుంది కాబట్టి అది గ్రహించి, ఏది గ్రహించి? సుంకరులతోనూ పాపులతోనూ మీరు ఎందుకు కలిసి ఉంటున్నారు, వాళ్ళతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నారు అని వాళ్ళలో వాళ్ళు అనుకొని సడుగునందుకు యేసుక్రీస్తు వారు మూడు మరి స్టోరీలు అనుకోండి, ఆ మూడు చెప్పాడు అనమాట. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. దాంట్లో మొదటిది మనం జాగ్రత్తగా అంటే చూడండి. మొదటిది ఏంటంటే, మీలో ఏ మనిషినికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దాన్ని వెదక వెళ్ళడా. ఒక మనిషికి ఉన్నాడంట, గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు లేపాయని గొర్రెలు కాపరి అనుకోండి. ఆ గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. అడవికి వెళ్ళాడు ఒక రోజు. వాటిని తోడుకొని రోజు లాగానే ఒక రోజు అడవికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలన్నీ గడ్డి మేస్తూ ఉన్నాయి. గడ్డి మేస్తూ ఉంటే మరి ఆయన తర్వాత చూస్తుంటే మరి తిరిగి వెళ్ళేటప్పుడు చూస్తే ఎన్ని ఉన్నాయంటే లెక్క పెడితే 99 ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయేసరికి చాలా బాధపడ్డాడు. అదే ఏమైపోయింది గొర్రె, ఏమైపోయింది, తప్పిపోయింది కదా అనుకొని ఏం చేశాడంటే మరి ఆ 99 వాటిని విడిచిపెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రెని వెతకడానికి వెళ్ళాడు. 99 విడిచిపెట్టి తప్పిపోయింది కదా గొర్రె, దాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఇప్పుడు 99 గొర్రెలు ఎక్కువ విలువ కలిగినవా ఒక గొర్రె? చెప్పండి. 99 గొర్రెలు ఎక్కడ ఉన్నాయి అంటే కాపరి దగ్గరే ఉన్నాయి. అవి భద్రంగా ఉన్నాయి. కాపరి ఎదురుగానే ఉన్నాయి, కాపరి దగ్గర ఉన్నాయి. వాటికి ఏ ప్రమాదం లేదు, అవి సురక్షితంగా ఉన్నాయి. కానీ తప్పిపోయిన గొర్రె మరి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. దారి తొలగి వెళ్ళిపోయింది. అది మరి దానికి సురక్షితంగా ఉంటుందో లేదో తెలియదు. ఏదైనా ప్రమాదం ఎదురవ్వచ్చు, లేదా ఏదైనా ప్రమాదంలో చిక్కుతుందో తెలియదు. కాబట్టి దాన్ని వెతకడానికి అట్లాగే వెళ్ళాడు అన్నమాట. ఎవరు? గొర్రెల కాపరి వెళ్ళాడు అని చెప్పి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు చూడండి. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజంలో వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పింది కదా. అటువలే మారు మనసు ఒక్కరలేని 99 మంది నీతి మంతుల విషయమై కలిగి సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగుదు అని చెప్పారు. ఇప్పుడు 99 మంది రక్షణలో ఉన్నారు, లేకపోతే నీతి మంతులు, మంచి వాళ్ళు. ఒక్క పాపి కనుక రక్షింపబడినప్పుడు అంట పరలోకంలో ఏముంటుందంట? సంతోషం ఉంటుంది.
దేవదూతల దగ్గర సంతోషం ఉంటుంది. అంటే ఒక్క పాపి అయినా సరే రక్షింపబడటం అనేది ఎంతో గొప్ప విషయము, ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇప్పుడు మనలో పాపం అనేది ఉన్నదా లేదా ఒకసారి మీరు ఆలోచించండి. లేదా తప్పిపోయిన గొర్రె, మనము ఏ విషయాల్లో తప్పిపోయామనేది ఒకసారి మనం గమనిస్తే, ఇప్పుడు చూడండి పాపం గురించి మనం ఒకసారి చాలామంది అనుకుంటారు, ఎప్పుడు మనం బయట తీసినా కానీ పాపము, రక్షణ, క్షమాపణ ఇవే చెప్తారు. అసలు ఏంటి పాపం ఏంటి, నేనే పాపం చేశానని అనిపిస్తుంది. ఒకసారి మనకు అనిపిస్తలేదు. నాకు నేరాలు లేకపోతే ఏమన్నా పొడిచేమా, దొంగతనం చేసేమా, లేకపోతే ఇట్లా రకరకాలుగా అనుకుంటాము. అయితే చూడండి, ఇప్పుడు దేవుడు మనకి ఆజ్ఞలు ఇచ్చాడు, 10 కమాండ్మెంట్స్ మీకు తెలుసు కదా. దాంట్లో అబద్ధం ఆడకూడదు అని ఉందా లేదా? లయింగ్ ఈజ్ ఏ సిన్ అన్నమాట. మనం అందరం కూడా లయర్స్. అబద్ధము చెప్పని వాళ్ళు మనలో ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి ఎవరన్నా. నేను ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు, నేను ఎప్పుడు కూడా నిజమే పలుకుతారన్న వాళ్ళు చేయొద్దండి. అంటే మనము ఈ విషయంలో ఏమయ్యాము, ఏ విషయంలో? నిజము పలికే విషయంలో మనం ఏమయ్యాము? తప్పిపోయామా లేదా? సుఖాన్ తప్పిపోయామా? కాబట్టి నిజం పలికే విషయంలో మనము చెప్పండి, మీరు తప్పిపోయారా లేదా? ఒక్కసారి అన్నా అసలు ఏం మాట్లాడలేదు, పెట్టుకున్నాను. వాడిదో నేమ్ ఈ పేర్లు తెలియదుగా, అసలు పరిచయం చేసుకోవాల్సింది. నేను మర్చిపోయాను. ఆడపిల్లల పేర్లు తెలియదు, బాయ్స్ అయితే తెలుసు, రోజు చూస్తున్నాను కదా. వాడిదో నేమ్ వెన్నెల వెన్నయ్య, బ్యూటిఫుల్ నేమ్ వెన్నయ్య. వెన్నయ్య గారు అన్నావు కానీ కొంచెం రోజు చేసి మాట్లాడితే బాగుంటుంది. ఏదైనా మనం చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ అర్థమైందా లేదా తెలిస్తే చెప్పే వాళ్ళకి పర్వాలేదు వింటున్నారు అనుకోండి. కొంతమంది ఇలా చూస్తామంటారు. స్కూల్లో కూడా నేను చెప్పేటప్పుడు అట్లా చూస్తే నాకు భయం వేస్తుంది ఒకసారి. కొంతమంది ఎట్లా చూస్తూ ఉంటారు సీరియస్గా, మనకు భయం వేస్తుంది అనమాట. అప్పుడు అందుకని మీరు ఏం చేయాలంటే అర్థమవుతుందా లేదనేది కొంచెం ఎక్స్ప్రెషన్ ఇస్తే చెప్పే వాళ్ళకి ఏమవుతుందంటే పర్వాలేదు వింటున్నారనో, లేకపోతే అర్థమవుతుందనో, లేకపోతే అర్థం కావట్లేదు ఏదో తెలుస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఒక విషయంలో తప్పిపోయాం అనుకునే విషయం, అది నిజం పలికే విషయంలో మనం ఏమయ్యామో తప్పిపోయాం. నిజం పలికే విషయంలో తప్పిపోయిన వారంగా ఉన్నాం. అలాగే ఏ విషయంలో తప్పిపోయామో ఆలోచించండి. చిన్న చిన్న దొంగతనాలు మనం చిన్నప్పుడు మనం నిజం పలికే విషయంలో తప్పిపోయాము. రెండవది, మనం చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాం కదా. చిన్నప్పుడు ఎప్పుడైనా చేసామా లేదా? నేను ఎప్పుడు ఏం దొంగతనం చేయలేదు అన్నవాళ్ళు మరి మీరు కూడా ఆలోచించుకోండి. తర్వాత ఇంకేముంది? దేవుని చెప్పిన ఆజ్ఞల్లో మీ తల్లిదండ్రులను సన్మానింపమని ఉంది. మీ తల్లిదండ్రులను సన్మానింపము అంటే ఏంటి? ఏంటి తల్లిదండ్రులను సన్మానించడం అంటే? వాళ్ళ కూర్చోబెట్టి ఒక ఆసనం లాగా, సింహాసనం లాగా ఒక చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి దండలు వేసి సేవలు కప్పమనే తల్లిదండ్రులను సన్మానించినట్టు వాళ్ళ మనం ప్రేమతో చూడటము, వాళ్ళు చెప్పింది వినటము, వాళ్ళకి విధేయులుగా ఉండటం కూడా. ఈ విషయాల్లో కూడా మనం తప్పిపోయి ఉంటామని అనుకుంటున్నామా కదా? మనం తల్లిదండ్రులు చెప్పిన ప్రతిసారి ఆ పనులను చేస్తున్నామా? చేయట్లేదుగా. అక్కడ కూడా మనం ఏమైపోయాము? తప్పిపోయిన వారంగా ఉన్నాం. అవునా కదా? కాబట్టి దేవుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, అబద్ధం ఆడకూడదు అన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అన్నిసార్లు మనం మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? ఒక్కోసారి ద్వేషిస్తాముగా. మరి మీ ఫ్రెండ్సే ఉన్నారు, ఒక్కోసారి మనం ఏం చేస్తాము? వాళ్ళతో మాట్లాడకుండా సీరియస్గా ఉండి ఉంటామా లేదా? అంటే ఆ విషయంలో కూడా మనము తప్పిపోయాము. కాబట్టి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రికలో మీరేం చేయక్కర్లేదు, మనకు టైం సరిపోదు, ఆజ్ఞాతిక్రమమే పాపమైంది. కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నది మనం పాటించలేదు కాబట్టి మనకు ఏమయ్యేమో? ఆజ్ఞను మీరిన వారంగా ఉన్నాము, ఆజ్ఞను తప్పిపోయిన వారంగా ఉన్నాము, అలాగే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వారంగా ఉన్నాము. అప్పుడు మనం ఏమన్నట్లు చెప్పండి? పాపం అన్నట్లు. మళ్ళీ ఏమన్నట్టు? పాపం అన్నట్లు. కాబట్టి ఈరోజు మనము పాపం అని మనము
ఒప్పుకోవాలి కదా. పాపం లేనివాడు ఎవరూ లేదు. ప్రభు యేసుక్రీస్తు వారు పాపం లేనివాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారిని మరి ఎరగకుండా ఉన్నారో, లేకపోతే ఎదిగినా కానీ నిర్లక్ష్యంగా ఉన్నారో, వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మనందరం కూడా తప్పిపోయిన వాళ్ళు. ఈ తప్పిపోయిన ఒక గొర్రె కోసము ఆ గొర్రెల కాపరి వెళ్ళి ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేశారంట? సంతోషించారంట. సంతోషించి దాన్ని భుజాల మీద వేసుకొని వచ్చి ఇంటి దగ్గర అందరికీ చెప్పాడంట, ఈ గొర్రె తప్పిపోయింది, మనకు దొరికింది అని ఎంతో సంతోషించారు. అలానే మీలో కూడా ఒక్కళ్ళైనా సరే ప్రభు యేసుక్రీస్తు వారు మనమందరం తప్పిపోయిన వల్ల చాలా విషయాల్లో మరి తప్పిపోయిన మనము ప్రభు యేసుక్రీస్తు వారిని ఈరోజు సంతోషపరచాలని మీరు అనుకుంటున్నారా లేదా? చెప్పండి. ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను బట్టి లేదా నన్ను బట్టి మనలను బట్టి సంతోషించేవారుగా ఉంటే అది మనకి ఎంత సంతోషకరము, లేకపోతే ఎంత ధన్యకరము, అవునా కదా? కాబట్టి ఈరోజు తప్పిపోయిన గొర్రెవరు? తప్పిపోయిన గొర్రెవరు? మనమే. తప్పిపోయిన గొర్రెలు మనమే. మరి ఆ గొర్రెల కాపరి వెళ్ళి వెతికి రక్షించాడే ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారు. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు మనం తప్పిపోయాము అన్ని విషయాల్లో, మనలో పాపం ఉంది. ఈ పాపాన్ని తీసివేసేది ఎవరు మరి? ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం, మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపం. ఈరోజు మనలో పాపం ఉందని మనం ఒప్పుకున్నామా లేదా? ఇందాక మనలో పాపం ఉంది. మరి ఆ పాపాన్ని తీసివేస్తే మనకి బాగుంటుంది. అప్పుడు మనం ఏమవుతాము? దేవునికి దగ్గరగా వస్తాము. తప్పిపోయిన మనము దేవునికి దొరకాలి అంటే మనలో ఉన్న పాపం ఏమైనా పోవాలి. అందుకని చెప్పి ఏం చేశారంటే ప్రభు యేసుక్రీస్తు వారు మనలో ఉన్నటువంటి ఆ పాపాన్ని తీసివేయడానికి ఏం చేశారంటే ఈ లోకానికి వచ్చి ఆయన మనందరి నిమిత్తము దారి తప్పిన మనలను, లేకపోతే తప్పిపోయిన మనలను మరి మంచి మార్గంలో తీసుకురావడానికి, మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయన శిలువ మ్రాణి మీద తన ప్రాణాలు అర్పించారు. కాబట్టి తన ప్రజలను వారి పాపము నుండి ఎవరు రక్షిస్తారు? ఆయనే రక్షించును. ఇంక ఈ సృష్టిలో ప్రభు యేసుక్రీస్తు వారు తప్ప మనలో ఉన్న పాపాన్ని తీసివేసే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే పాపములను క్షమించడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది. పాపములను క్షమించడానికి అధికారం ఎవరికి ఉంది? ప్రభు యేసుక్రీస్తు వారికి ఒక్కడికే ఉంది. కాబట్టి ఆయన ద్వారానే మనకి రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా తప్పిపోయిన స్థితిలో నుండి మరి ఎట్లయితే ఆ గొర్రె ప్రభు యేసుక్రీస్తు వారికి దొరికి మరి ఆ గొర్రె కాపరి ఎంతగా సంతోషించాడో, అలాగే ఇక్కడ కూర్చున్న మనము కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టాలి. ప్రభు యేసుక్రీస్తు వారిని మరి ఆనందపరచాలి. పరలోకంలో మనల్ని బట్టి ఏమవుతుందంట? గొప్ప సంతోషం కలుగుతుందంట. మరి అలాంటి సంతోషాన్ని మీరు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నారా ప్రభు యేసుక్రీస్తు వారికి? కొంతమంది అనుకుంటారు ఏదైనా రక్షణ పొందడం అంటే, లేకపోతే మారు మనసు పొందడం, అమ్మో అదేదో గొప్ప ఇది అనుకుంటారు. ఏమన్నదు. ప్రభు యేసుక్రీస్తు వారు మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. మన పాపాలు నిమిత్తం ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు అనే విశ్వాసము, నమ్మకము ఎవరైతే ఉంచుతారో ఆయన మీద, వాడు రక్షింపబడినట్లే. అంతేగాని రక్షణ అంటే బాప్టిజం తీసుకోవాలి, మునగాలి, ముంచుతారు అని భయపడాల్సిన పని ఏం లేదు. బాప్టిజం తర్వాతనే తీసుకోవచ్చు. మనకు కావాల్సిన ఏంటి? ప్రభు యేసుక్రీస్తు వారు నా కోసము, తప్పిపోయిన నా కోసం వచ్చాడు, నన్ను నా నిమిత్తమే చనిపోయాడని విశ్వాసం కనుక ఆయన మీద ఉంచితే తప్పిపోయిన మనల్ని ఆయన ఏం చేస్తాడు? సన్మార్గంలో పెడతాడు, మంచి మార్గంలో పెడతాడు. అది ఒక్క రోజులో జరిగేది కాదు. కానీ మనలో ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. అయితే రెండోది, మనం మన తప్పుల్ని పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఇందాక చెప్పారు, మనలో ఏ తప్పు లేదు, పాపం లేదు అనుకుంటాము. కానీ మనం ఆలోచిస్తే మనలో చాలా తప్పులు ఉంటాయి, పాపాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఒప్పుకొని ప్రభు యేసుక్రీస్తు వారు నా కోసం ఈ లోకానికి వచ్చాడు ఎవరైతే విశ్వాసం ఇస్తారో వాళ్ళు రక్షించబడతారు. అలా నిశ్చయిత ఉంటే చాలు, బాప్తిసం మనం నిదానంగా తీసుకోవచ్చు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంటుందంటే ముఖ్యమైన విషయం అన్నమాట. అది మొదటిది. కాబట్టి పరలోకంలో ఈరోజు నిన్ను బట్టి
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి బాయ్స్లో ఎవరైనా బట్టి దేవుడు సంతోషించేవారుగా మరి సంతోషించేటట్టు మీరు చేయాలని భావిస్తుంటే కనుక అది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం అన్నమాట. అది పరలోకంలో ఎంతో సంతోషం కలిగించే విషయం అన్నమాట. కాబట్టి అనేక విషయాల్లో మనం తప్పిపోయిన వాళ్ళము ఉన్నాము. అయితే మరి మనకు మంచి కాపరైనటువంటి ప్రభువైన వారు వచ్చి మన కోసం ఏం చేశాడు? గొర్రెల కాపరి మన కోసము, గొర్రెల కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. సో అది మొదటి స్టోరీ. మొదటి కథ ఏంటి? ఒక గొర్రెల కాపరి ఉన్నాడు, 100 గొర్రెలు తీసుకొని వెళ్ళాడు, ఒకటి తప్పిపోయింది, ఎదికాడు, దొరికింది, సంతోషించాడు. అది స్టోరీ మొదలు. కాబట్టి ఈ విషయంలో మీరు దేవుడిని సంతోషపెట్టాలని భావిస్తున్నారా లేదనేది మీరు ప్రశ్నించుకోండి, ఆలోచించుకోండి. నెక్స్ట్ రెండవ స్టోరీలోకి వెళ్దాం. 8వ వచనం నుంచి చూడండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉంటే వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలు పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణము దొరికినదని వారితో చెప్పింది కదా. అటువంటి మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుతున్నాను. కాబట్టి ఒక స్త్రీ ఉందంట. రెండో కథ బట్టి రెండో కథలో ఏంటంటే ఒక స్త్రీ ఉంది. ఆమెకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. 10 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి. ఒకటి పోయిందంట. అంటే వెండి నాణ్యం అంటే ఏంటి? అక్కడ అర్థము విలువైన వస్తువు కదా, విలువైంది కదా. మరి ఆ రోజుల్లో మరి వెండి నాణ్యం అంటే చాలా విలువైనది. మరి పోయినప్పుడు మరి ఏం చేస్తాము? ఇళ్ళని తిరుగుతాము, అక్కడ దిండు దొక్కడం కదా, దిండులు లేపుతాము, దొక్కలు లాగుతాము, లాగి పడేస్తాము, అన్నీ ఎదుగుతామో లేదు. అలా ఆమె ఏం చేసిందంటే దీపం వెలిగించాక మరి ఇల్లంతా ఎక్కడ కనపడిపోయేసరికి మొత్తం ఊడ్చి చివరికి ఏం చేసిందంట? ఏం చేసింది? కనుగొన్నది అని పోయింది, దొరికిందండి. అప్పుడు ఏమవుతుంది? ఆమె ఎలా ఉంటుంది? ఆమెకి చాలా సంతోషం ఉంటుంది కదా, చాలా సంతోషం పిలిచి ఇంక వెళ్ళి ఈ సిల్వర్ కాయిన్ పోయింది, మళ్ళీ దొరికింది అని అందరిని పిలిచి సంతోషిస్తుంది. అట్లానే ఒక పాపి కనుక మరి రక్షింపబడినప్పుడు అంటే తప్పిపోయి మళ్ళీ దొరకడం అంటే ఏంటంటే ఆల్రెడీ మనం తప్పిపోయాము, మళ్ళీ పాపం ఉంది, ఆత్మలని తప్పిక్రమించాము. అలాగే మరి ఆ విషయంలో తప్పిపోయిన మనము మరి దొరకడం అంటే ఏంటంటే అతను మనము దేవుడి యొక్క విశ్వాసం నుంచి మరి ఆయన మందు నమ్మకం నుంచి ఆయన మార్గంలో. కాబట్టి ఆమె ఏం చేసిందంటే సంతోషించున్నారు. ఒకసారి నేను కూడా బండి మీద వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తే టెలిఫోన్ ఎక్కడ ఉంది అలా తీసుకు మాట్లాడి చూస్తే 500 నోట్లు 2-3 ఉన్నాయి అన్నమాట. అవి పోయింది, ఎక్కడ పోయినా తెలియదు. అప్పటి నుంచి పై జేబులో పెట్టట్లా టెలిఫోన్. అవి పోయినప్పుడు దొరకలేదు. అవి దొరికితే నాకు కూడా ఎలా ఉండేటప్పుడు సంతోషంగా ఉండేది. అది అయితే ఈ సంతోషం ఏంటంటే తాత్కాలికమైన సంతోషం. బహుశా ఏదో ఒక 20 రూపాయలు పోయి లేదా 1500 పోయి అనుకుంటా బాధపడతాం. కానీ మన ప్రవర్తన లేదా మన హృదయం తప్పిపోయినప్పుడు జాగ్రత్త చేయాలి కదా. భౌతికంగా ఒక వస్తువు పోయిందనుకోండి, ఏమవుతుంది? కొంత నష్టం జరుగుతుంది, తాత్కాలికంగా మనకి ఇబ్బంది అవుతుంది, కొంతసేపు మనం భౌతికంగా బాధపడతాం. కానీ మనమే తప్పిపోయేదనుకోండి, మన ప్రవర్తన, మన మరి లేకపోతే మన అలవాట్లు, మన హృదయము, మనసు అన్నీ తప్పిపోయినాయి అనుకోండి, అదేమవుతుంది? మనల్ని పతనానికి తీసుకెళ్ళగలుగుతుంది, మనల్ని నాశనానికి గురిచేస్తుంది. కాబట్టి భౌతికంగా ఏదన్నా ఒక వస్తువు తప్పిపోయినా కానీ మనము దాన్ని తాత్కాలికంగా నష్టపోయిన తర్వాత సమకూర్చుకోవచ్చు. కానీ మనమే పతనమైనప్పుడు, మనమే తప్పిపోయినప్పుడు అది మన చేతుల్లో ఉండదు. కాబట్టి మన హృదయాన్ని, మన మనసుని మనల్ని దేవునికి అప్పగించుకోవాలి. కాబట్టి రక్షణ యెహోవాది అన్నాడు. రక్షణ అనేది ఏంటది? ఎవరు ఒకరు ఇచ్చేది కాదు. నేను చెప్పిన వాక్యాన్ని బట్టి, నేను చెప్పిన మాటలు బట్టి మీరు ఆలోచిస్తారు, కానీ ఆ రక్షణ నిర్వహించాల్సింది దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, నేను నీ మీద విశ్వాసం ఉంచాలని భావిస్తున్నాను ప్రభు, నేను తప్పిపోయాను అని మీరు కనుక దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ రక్షణ కార్యం మీరు దేవుడికి కలిగిస్తారు. అంతేగాని అది ఎవరి చేతుల్లో ఉండదు. రక్షణ యెహోవాది అని ఉందండి. అది ఎలాంటి రక్షణ అంటే నిత్య రక్షణ, మహారక్షణ, మరి యుగయుగమైనటువంటి రక్షణ అన్నమాట. గొప్ప రక్షణ అది. అర్థంగా అది మరి జీవంతో కూడినటువంటి రక్షణ అది. కాబట్టి ఇక్కడ స్త్రీ మరి తప్పిపోయిన వెంటనే దొరికినప్పుడు ఎంతో సంతోషించుగా ఉంది. మరి ఇది చదివినప్పుడు నాకు కూడా ఒకటి గుర్తొస్తుంది. నేను అంతకుముందు స్కూల్లో ఐలవరం స్కూల్లో పనిచేస్తాను. అప్పుడు బట్టిపురం దగ్గర ఉంది. రేపలు వెళ్ళేటప్పుడు ట్రైన్కి
రేపల ట్రైన్కి వెళ్ళేటప్పుడు బట్టి పిల్లలు ఉంటుంది కదా, అక్కడ ఐలవరం స్కూల్లో నేను పనిచేశాను. ఆ పని చేసినప్పుడు ఒకరోజు స్కూల్ అయిపోయింది 4:30, అప్పుడు 4:30కి అయిపోయేటప్పుడు, ఇప్పుడేమో 4కి అయిపోతుంది. 4:30కి అయిపోయినప్పుడు నేను నాకేమో ట్రైన్ 6కి అనమాట. అప్పుడు ట్రైన్ 6కి చాలా టైం ఉండేది. అందుకని నేను నిదానంగా వచ్చేవాడిని, అందరూ వెళ్ళిపోయేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా వచ్చాను. పీడి గారండి గారే వెంకటేశ్వరరావు గారని ఆ పిల్లల్ని ఆడిపిస్తూ ఉండేవాడు గ్రౌండ్లో. గ్రౌండ్ ఏమో మన స్కూల్ ఎల్ షేప్లో ఉంటుంది, గ్రౌండ్ మధ్యలో ఉంటుంది. సరే స్కూలు ఆ రోజు ఒకరోజు 8th క్లాస్ అమ్మాయి ఉజ్వల అమ్మాయి పేరు, అమ్మాయి బర్త్డే అయితే చాక్లెట్స్ అవి ఇచ్చింది మామూలు ఉదయం పడి క్లాస్లో ఉన్నప్పుడు. సరే స్కూల్ అయిపోయి వచ్చేటప్పుడు అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తుంది, అసలు ఎక్కి పడుతుంది అంటుంది. ఏంటమ్మా నేనే వెళ్దామని చెప్పేసి బండి దగ్గరికి వచ్చా, బ్యాగ్ తీసుకొని. అందరూ టీచర్స్ అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. పీటీ గారు ఒక్కళ్ళే గ్రౌండ్లో ఆడిస్తున్నారు. నేను ఎందుకు అందరూ చెప్పాలంటే నిదానంగా వస్తారు, ఎందుకంటే నాకు 1 hour టైం ఉంటుంది ట్రైన్కి. అందుకని చెప్పేసి నేను నిదానంగా వస్తుంటే ఈ అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి చూస్తే 10 మంది ఉన్నారు ఆడపిల్లలు. 8th క్లాస్ అమ్మాయి వద్దు వాళ్ళ అమ్మాయి పేరు ఏడుస్తూ వస్తుంది. ఏంటంటే వస్తుంది ఏంటంటే బంగారు బొంగరం పోయిందంట, బంగారు బొంగరము పోయిందంట ఆ అమ్మాయి. మా మమ్మీ కొట్టి తను ఏడుస్తున్నారు. అసలు మాటలో మమ్మీ కొట్టుకుంటారు. నాకు భలే అది ఏం చేయాలా ఏంటని నాకు నేను కూడా కొంచెం బాధపడ్డాను. ఈలోపు మరి ఎక్కడమ్మా అని పిల్లలు చెప్తున్నాను. చెప్తుంటే అందరూ చూసామండి దొరకలేదు అంటారు. అప్పటికి సరే నేనేం చేస్తా పీడి గారు చెప్తామని వెళ్ళబోతున్నాయి. పీడి గారు వాలీబాల్ ఆడిస్తున్నారు పిల్లలు. ఈలోపు ఒక అమ్మాయి ఇచ్చి 4వ క్లాస్ అమ్మాయి ఇచ్చి సార్ ఉంగరం దొరికిందని అని 6th క్లాస్ అమ్మాయి ఇచ్చి ఉంగరం దొరికిందని ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి ఇదేనా నిజం అంటుంది. ఆ అమ్మాయి ఇక మాటలు కూడా రావట్లేదు. ఉంగరం తీసుకుంది. అంటే విలువైన వస్తువు పోయినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, చాలా చాలా సంతోషించింది. ఆ అమ్మాయి ఎంత సంతోషించిందో కానీ నేను ఇంకా ఎక్కువ సంతోషించాను అన్నమాట. మరి ఆ ఉంగరం తెచ్చిచ్చిన అమ్మాయి ఎవరంటే 6th క్లాస్ అమ్మాయి రెక్క అనే అమ్మాయి తీసుకొచ్చింది. అప్పుడు నేను ఇక అమ్మాయికి ఇచ్చేసి సరే వెళ్ళిపోయాడని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చాను, వెళ్ళిపోయారు. ఇక నేను వచ్చేటప్పుడు ఇక బండి మీద వస్తున్నా, 10 minutes పట్టింది బట్టి పిల్లలు రావడానికి. అప్పుడంటే ఆలోచనలు వస్తున్నాయి నాకు. ఏంటంటే ఆ ఉంగరం 6వ క్లాస్ అమ్మాయి దొరికింది కాబట్టి తెచ్చిచ్చింది. అదే 5th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి దొరికి ఏం చేసేవాళ్ళు అది ఒకసారి నాకు ఆలోచన వచ్చింది. అంటే పెద్ద పిల్లలకి దొరికి ఏం చేస్తారు జనరల్గా చెప్పలేము, వాళ్ళు ఇస్తారు లేదు. 6th క్లాస్ అమ్మాయి కాబట్టి ఇచ్చింది అని మళ్ళీ నేనేం చేశాను, నేను 6వ క్లాస్లో చదివేటప్పుడు ఎట్లా ఉన్నానని ఆలోచించుకున్నాను ఒకసారి. కాబట్టి ఆ రెక్కన అమ్మాయి ఏం చేసిందంటే ఒక మంచి పని చేసింది. ఏంటి, మన కానీ పొరుగు వాళ్ళని చేసి ఆశించకూడదని ఆడుతుంది కదా దేవుడిని. కాబట్టి పోయింది ఏం చేసింది, తీసుకొని ఇచ్చింది. మరి సామెతల గ్రంథంలో ఒక మాట చూడండి, 22వ అధ్యాయంలో 6వ వచనంలో, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడైనప్పుడు అని కింద పుట్టినట్టు ఏం రాశాడు, వృద్ధుడైనప్పుడు. ఇట్లేదమ్మా నువ్వు సామెతల గ్రంథం 22:6. పెద్దవాడైనప్పుడు అని కింద ఏం రాశాడు, వృద్ధుడైనప్పుడు. అంటే జాగ్రత్తగానంటే అక్కడ బాలుడు అంటే ఆయుధం బాలిక కూడా పెట్టుకోవాలి. ఒక బాలుడైనా బాలికైనా వాళ్ళు ఏ మార్గంలో నడవాలో మనం వాళ్ళు ఏం చేయాలంట, ఆ మార్గాన్ని వాళ్ళకి మనం నేర్పించాలంట. నేర్పించినప్పుడు వాళ్ళు వృద్ధులైనంత వరకు, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు, పెద్దవాళ్ళు అయ్యేంత వరకు దాని నుండి తప్పిపోరు. అంటే బాల్య దశలో లేదా యవ్వన దశలో ఉన్నప్పుడు ఒక బాలుడైనా బాలికైనా ఒక మంచి విషయం నేర్చుకున్నారనుకోండి, అదంతా ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ మంచి మనం పెద్దవాళ్ళైనా వృద్ధులైనంత వరకు ఉంటున్నాము. మరి ఎవరు వాళ్ళ మార్గాన్ని నేర్పిస్తారు, బాలుడికి బాలికకి వాళ్ళు ఏ మార్గంలో నడవాలి ఎవరు నేర్పిస్తారు, సండే స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు, మరి ఈబీఎస్లో నేర్పిస్తారు, తర్వాత స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు, ఇంటి దగ్గర మీ పేరెంట్స్ నేర్పిస్తారు, ఇంటి దగ్గర మీ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు నేర్పిస్తారు అని కాదు, లేదా మీకు మంచి స్నేహితులు ఉంటే వాళ్ళు కూడా నేర్పిస్తారు. ఇప్పుడు రెప్కానే అమ్మాయి గోల్డ్ రింగ్ దొరికింది, మరి అమ్మాయి తెచ్చిచ్చింది, ఎవరు నేర్పించి ఉంటారు, వీళ్ళలో ఎవరు నేర్పించి ఉంటారు, ఎక్కడో తెలుసుకున్నట్టు అయిపోయి కదా. కాబట్టి ఆ అమ్మాయి మంచి మార్గంలో నడిచింది. అలా నడిచేటట్టు ఏం చేశారు, వీళ్ళలో ఎవరో వాళ్ళు తెలియజేశారు, అది అమ్మాయి చేసినట్టు పాటించింది. కాబట్టి మనము కూడా
మరి యమన దశలో ఉన్నప్పుడు లేదా బాల్య దశలో ఉన్నప్పుడే మనము మంచి మార్గంలో నడిస్తే కనుక అది చూడవరకు అన్నది. అదే ఆ స్టేజ్లో మనం తప్పిపోయాం అనుకోండి, చెడు మార్గంలో నడిచామనుకోండి, అది జీవితంలో ఎక్కడో ఒకసారి బయటపడతానే ఉంటుంది. చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? మనము ఇప్పుడు మీరున్నారు అనుకోండి, ఈ స్టేజ్లో కనుక మీరు స్పాయిల్ అయిపోతే ఆ తర్వాత మళ్ళీ మీరు సెట్ అయినట్టు ఉన్నా ఎక్కడోసారి మళ్ళీ జారిపోతారు. దాంట్లో అనుమానం లేదు. కాబట్టి మనము ఏ దశలో అయితే మనము మంచిగా ఉండాలి ఆ దశలో ఉండగలిగితే జీవితాంతం అలానే ఉంటాం. కాబట్టి మనము ఈ బాల్య దశలో ఉన్నప్పుడే మనము మంచి మార్గంలో నడవాలి. కాబట్టి మరి ఈ రెండో కథలో మనం ఏం చేస్తున్నామంటే, ఒక స్త్రీ ఒక విలువైన వస్తువుని పోగొట్టుకుంది. అది దొరికినప్పుడు ఏం చేసింది? సంతోషించింది. ఇప్పుడు ఆ స్త్రీ ఎవరికి గుర్తు? తప్పిపోయినటువంటి ఆ కాయిన్ మనల్ని తెలియజేస్తుంది. మనం తప్పిపోయాము, అది దొరికింది, ఆ స్త్రీకి దొరికింది. ఆ స్త్రీ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ స్త్రీ ఎలా అయితే సంతోషించిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనల్ని బట్టి తప్పిపోయిన మనము ఆయనకి దొరికినప్పుడు ఆయన సందర్శించే వారిగా ఉంటారు. కాబట్టి ఈరోజు మీరు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి దొరకాలని అనుకుంటున్నారా? ఆలోచించుకోండి. అది మనకి రెండో కథ అయిపోయింది. మూడో కథలో ఈ మూడో కథ చెప్పుకుంటే మనకి ముగించేసేద్దాము. మరి మూడో కథ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఈ రెండు స్టోరీలు చిన్నవి, మూడో స్టోరీ కొంచెం పెద్దగా ఉంటుంది. దాంట్లో మనకు కావాల్సినటువంటి అంశం ఉంటుంది. చూడండి మూడోది. మరియు ఆయన ఇట్లనేను వినయ్య చదువమ్మా. ఒక మనిషినికి అమ్మా 15 లోకాసు వార్త లేటుగా వచ్చినట్టు తీయండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తూ ఉండండి. మరి చదివేటప్పుడు అక్కడ చూడండి, నేను చెప్పేటప్పుడు నా వైపు చూడండి. అసలు అమ్మ ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరి చెత్త చేరు. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను గాని ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. సరే, ఇంకోటి ప్రభువైన యేసుక్రీస్తు వారిది మూడవది ఉపమానము లేకపోతే ఒక కథ చెప్పారు. ఏంటంటే ఇవన్నీ దేనికి చెప్తున్నారు? యేసుప్రభు వాళ్ళు శాస్త్రులకి పరిచయాలకి వాళ్ళ మనసులో ఏముంది? సుంకర్లతోనూ పాపులతోనైనా కలిసి ఉంటున్నాడు, కలిసి భోజనం చేస్తున్నాడు కదా, పాపులతో కలవటం ఏంటినా, మనమేంటి, మన స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏంటి అని వాళ్ళు అనుకున్నప్పుడు చెప్తున్నాను ప్రభువైన యేసుక్రీస్తు. నేను వచ్చింది తప్పిపోయిన వాళ్ళని లేకపోతే పాపుల్ని రక్షించడానికి, వాళ్ళని వెదికి రక్షించడానికి వచ్చాను, కానీ నీతిమంతులకైతే అక్కర్లేదు అని ఆయన మాటల్లో భావం అన్నమాట కదా. దాంట్లో భాగంగా మూడోది చెప్తున్నాడు. ఒక మనిషిని ఒక ఆయన కానీ ఇద్దరు ఎవరున్నారు? ఇద్దరు కొడుకులు ఉన్నారు. మీరేమో చెప్పుకోవాలి, ఇద్దరు కూతురు అని చెప్పుకోండి, ఏం పర్వాలేదు. కొడుకులే కదా, లేదు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉంది, మాకు సంబంధం లేదనుకో మాట్లాడండి. ఇద్దరు కుమార్తెలు ఉన్నారని మీరు భావించాలి. ఇప్పుడు చిన్న కుమార్తె గురించి లేదా చిన్న కొడుకు గురించి ఇక్కడ మనకి సబ్జెక్ట్ అన్నమాట. ఒక మనిషికి ఇద్దరు పిల్లలు ఉంటే ఇప్పుడు మనకున్న 5 యశ్వంత్ చరణ్, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరు, పెద్దవాడేమో యశ్వంత్, చిన్నవాడేమో చరణ్. అయితే ఇప్పుడు చిన్నవాడు చరణ్ గురించి కాదులే కానీ మామూలుగా నేను చెప్తున్నా, మీకు అర్థం ఉంటాను. చిన్న కుమారుడు అంట ఒకరోజు తండ్రి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, తండ్రి నాకు ఆస్తిలో వచ్చే భాగం నాకు ఇవ్వని అడిగాను. అప్పుడు జనరల్గా తండ్రి ఏమంటారు చెప్పండి? ఏంటో ఆస్తి ఇచ్చారు, ఇప్పుడైతే నీకు ఆస్తి అంటాను లేదు, ఇప్పుడే వచ్చింది నీకు ఆస్తి పంచడానికి, నువ్వే పని చేసుకోపో, లేకపోతే పొలం పనికి వెళ్ళి లేకపోతే ఏదో చెయ్యి, ఇప్పుడేమో ఆస్తి, ఇంకా టైం ఉందిలే చాలా తర్వాత చూద్దామని అంటారు. కానీ అక్కడ ఏం రాయబడింది చూడండి, అంత గొప్ప మాట రాస్తుంది. ఏముందంటే, తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టిన వెంటనే
ఇంకా ఏం మాట్లాడలేదు, అభ్యంతరం చెప్పలేదంట. అడిగింది ఎవరు? చిన్న కొడుకు. అయితే తండ్రి ఏం చేశాడు? ఇద్దరికి పంచిపెట్టాడు. పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి ఇద్దరికి పంచిపెట్టాడు. ఎందుకంటే ఇద్దరికి సమానమైన భాగాలు వస్తాయి. అదే ఆయనకి ఇద్దరు కూతురు అంటే పెద్ద కూతురికి చిన్న కూతురికి పంచిపెట్టాడు. అయితే చిన్న కుమారుడు అంట. మరి ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో మనకు ఎలా ఉంటుంది? భద్రతగా ఉంటుంది కదా, సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటాము. అలాగే ఇంకా మనకి మన అన్నో లేకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు కాబట్టి అన్నదమ్ములు, తర్వాత మన అమ్మ నాన్న. అలాగే ఆడపిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలు, అమ్మ నాన్న. ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు, అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ భద్రంగా ఉంటుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది, మంచి సహవాసం ఉంటుంది, మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే చిన్న కుమారుడికి ఎందుకు అలా ఇష్టం లేకపోయిందంట. ఇక్కడ నాకేంటో బాగలేదు, ఒక్కడనే స్వేచ్ఛగా బయటికి వెళ్ళిపోతే బాగుంటుంది. ఒకసారి మనం కూడా అనుకుంటాం కదా, ఏంటి ఇంట్లో బోరు పడుతుంది, ఒక్క సంవత్సరాన్ని హాస్టల్లోకి వెళ్తే బాగుంటుంది అనుకుంటాం కదా. బయటికి వెళ్ళిపోతాము, కొంతమంది హాస్టల్లో ఉంటున్నారంట, బాగుంటుందేమో అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్తేనే ఆ కష్టాలు తెలుసుకోవాలి. సో ఈ చిన్న కొడుకు ఏమనుకున్నాడంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? స్వేచ్ఛను కోరుకున్నాడు అని ఎలా చెప్తుంటే ఒంటరిగా వెళ్ళాలని బాగా నేర్చుకుంటున్నాడు, ఒంటరిగా ఉండాలని. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ నాన్న దగ్గర అంట పొలంలో పనిచేసే వాళ్ళు అనేక మంది కూలీలు ఉన్నారంట, అనేక మంది పని వాళ్ళు ఉన్నారంట. అటువంటి మంచి జీవితము జరిగేటువంటి జీవితాన్ని వద్దనుకొని ఆయన ఎవరు చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? బయట స్వేచ్ఛని కోరుకొని, లేకపోతే మరి ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల మీద మనసుంచి సుఖాలు, మరి భోగాలు, లేకపోతే సంతోషాలు అనుభవించాలని చెప్పి ఆస్తిని అడిగి తీసుకొని ఏం చేశాడంట? వెళ్ళిపోయి దూర దేశానికి వెళ్ళిపోయాడంట. ఎవరికి దూరం వెళ్ళిపోయాడు? తండ్రికి దూరంగా, వాళ్ళ అన్నయ్యకి దూరంగా, వాళ్ళ అమ్మకి దూరంగా వెళ్ళిపోయాడు. కాబట్టి తండ్రిని ఎప్పుడైతే విడిచి వెళ్ళిపోయాడో అప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ భద్రత అంతా పోయింది, వాడు స్వేచ్ఛగానే ఉండుంటాడు. అయితే వెళ్ళేటప్పుడు తండ్రి చెప్పుంటాడు కదా, నాయన మరి నువ్వు ఒకసారి ఆలోచించి వెళ్ళవాకు, నీ ఆస్తి నీకు ఇచ్చాను కదా, అది నువ్వు ఇక్కడే ఉండి నువ్వేదో వ్యాపారం చేసుకొని అదే పొలం కొనుక్కొని పొలం పండించని చెప్పుంటాడు. కానీ వినుంటాడు కదా, చిన్నప్పటికి వినుంటాడా? వినే ఉన్నాడు. వినకుండా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది? అతను ఎందుకు వెళ్ళాడు? స్వేచ్ఛ కోసం వెళ్ళాడు. స్వేచ్ఛగా అటు ఇటు తిరిగాడు. డబ్బులన్నీ ఏం చేశాడంట? డబ్బులన్నీ పాడు చేశాడు, వేస్ట్ చేశాడు, దుర్వ్యాపారం. ఏది కావాలంటే అది తిని ఉంటాడు, ఏది కావాలంటే అది చేసి ఉంటాడు. ఏ పనులు అయితే ఆ పనులు చేసి డబ్బంతా ఏం చేశాడు? మన భాషలో చెప్పాలంటే డబ్బంతా తగలబెట్టేసాడు, డబ్బంతా పాడు చేసేసాడు. చివరికి ఏం లేదంట. అయితే ఈలోపు ఏమైందంటే ఆ దేశంలో ఏమొచ్చిందంట? కరువు వచ్చిందంట. కరువు వస్తే ఏమవుతుంది చెప్పండి? కరువు వస్తే ఏమవుతుంది? సుఖాంతి. కరువు వస్తే ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, పంటలు పండవు, వర్షాలు కురవు. కరువు ఎప్పుడు వస్తుంటే వర్షాలు కురవకపోతే వస్తుంది. ఒక సంవత్సరం వర్షాలు కురవకపోతే కరువు రాదు. వరుసగా 3 సంవత్సరాలు కనుక కురవకపోతే అప్పుడు కరువు వస్తుంది. పశువులకు మేత ఉండదు, నీళ్లు ఉండవు, మనుషులకి ఆహారం ఉండదు, నీళ్లు ఉండవు కదా. మరి ఇవన్నీ లేనప్పుడు ఉద్యోగాలు కూడా అన్ని పోతాయి అన్నమాట. కాబట్టి అలాంటి కరువు వచ్చింది. అసలు ఈ అబ్బాయి చిన్న కుమారుడు ఎలా ఉన్నాడు? కరువులో ఉన్నాడు. డబ్బులన్నీ లేవు, కరువులో ఉన్నాడు కదా. కరువులో ఉన్నాడు, దానికి కూడా ఆ దేశంలో కరువు వచ్చింది. ఇంకేముంది ఆయన పరిస్థితి? తినడానికి తిండి లేదు, వస్త్రాలు లేవు, పడుకోవడానికి ఏమి లేదు, మొత్తం అన్నీ పాడు చేసేస్తాడు డబ్బులన్నీ. అప్పుడు ఏం చేశాడంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని ఇప్పించమంటే ఆయన మంచి పని ఇప్పించాడు. గొప్ప పని. ఏం పని అది? పంతులు వేయకపోవాలి. చూడండి ఎంత మరి వాళ్ళు యూతులు అన్నమాట. వాళ్ళు గొప్ప వ్యక్తులు. వాళ్ళ తండ్రి దగ్గర ఎంత ఆస్తుంది. తండ్రి విడిచిపెట్టి వచ్చిన తర్వాత చివరికి ఏ స్థితి వచ్చిందంటే పందులు మేపే స్థితి. పందులు మేపడానికి పంపిస్తే వెళ్తే పందులకి ఆహారం ఏమైనా ఇస్తాడు ఆయన. అది తిన్నా అనుకున్నాడు. అది కూడా తినలేకపోయాడు. అయితే అది కూడా అతనికి సమృద్ధిగా దొరకలేదు. అయితే అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఆ అబ్బాయి చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డాడు అన్నమాట. ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. చూడండి తర్వాత కొందరు చదువు మా టైం అయిపోతుంది, 10 నిమిషాలు ముగించాలి మనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు బ్యూటిఫుల్ వర్డ్ ఇక్కడ మనకు కావాల్సిన మాట. ఇప్పుడు
బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి ఎప్పుడు వస్తుంది సార్? బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే జరిగిందంతా మనం ఏం చేయాలంటే ఒకసారి గుర్తు చేసుకొని పశ్చాత్తాప పడ్డాడు బాగా. అరే నా ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, నేనేంటి, నా పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అని ఒకసారి ఆయన చేసిన తప్పులన్నీ కూడా పశ్చాత్తాప పడ్డాడు, ఒప్పుకున్నాడు. ఆయన ఏమైందంటే ఒక రకమైన మార్పు వచ్చింది, పరివర్తన వచ్చింది. అందుకనే బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? నా తండ్రి అంటే ఎంతో మంది చూడండి, అన్నం అనే మాట రాయబడింది. వాళ్ళ తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉందంట, సమృద్ధిగా ఉంది. ఇక్కడ ఈ అబ్బాయికి పందులు తినే పట్టు కూడా దొరకట్లేదు. అక్కడైతే వాళ్ళ కూలి వాళ్ళకి కాదు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి అన్నము సమృద్ధిగా ఉందంట. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి. ఇక్కడ ఆ పరివర్తనలో వచ్చిన మార్పు ఏంటంటే గొప్ప మార్పు. అదే ఏంటి? మళ్ళీ నేను తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళాలి, నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. అది వెళ్ళేటప్పుడు భయపడి ఉంటాడు కదా, అమ్మో ఇప్పుడు నేనైతే నా అవతారం చూసి ఎలా ఉంది, మన బొమ్మలు ఉంది పెడతాము, అవతారం చూసి ఎలా ఉంది, వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, మంచి వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు కదా, పాదరక్షలు ఉన్నాయి, మరి చక్కగా ఉన్నాడు. మరి చివరికి ఇప్పుడు బట్టలన్నీ మురికైపోయినాయి, చినిగిపోయినాయి, చెప్పులు లేవు కదా, డబ్బులు లేవు, హీనమైన స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఏమైంది? వెళ్ళటానికి అసలు భయపడతారు, ముందు వెళ్ళటానికి భయపడతారు, సిగ్గుపడతారు. మా అన్నయ్య ఏమంటాడు, మా నాన్న ఏమంటాడు, మా అమ్మ ఏమంటుందో, మా ఊరి వాళ్ళు ఏమంటారో కదా అని అన్ని ఆలోచించుకొని ఉంటాడు. చూడండి తర్వాత చదవమ్మా. తండ్రి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాలని అనుకుంటున్నాడు మనసులో. బుద్ధి వచ్చింది కదా, పరివర్తన వచ్చింది కదా, మార్పు వచ్చింది కదా. అప్పుడు తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి దేవుడి దృష్టిలో పాపం చేశాను, దేవుడి దృష్టిలో పాపం చేశాను, దేవుడి ఎదుట పాపం చేశాను, నీ ఎదుట పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుడుగా నన్ను తీసుకెళ్ళకి యోగ్యత కాదు, అసలు నేను నీ కొడుకునే కాదు, నీ కొడుకును అని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు. ఆ అర్హత నేను కోల్పోయాను, ఎందుకంటే నిన్ను విక్రయించి నీకు దూరం వెళ్ళిపోయాను, పాడైపోయాను అని పశ్చాత్తాపడ్డాడు. చూసారా, తండ్రితో చెప్దాం అనుకుంటాడంట, కనీసం నీకు కొడుకున అయ్యే అర్హత నాకు లేదు కదా, కనీసం నీ కూలి వాళ్ళలో నీ పని వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉండాలి, నన్ను మీ దగ్గర పని వాళ్ళలో ఒకటిగా పెట్టుకోని చెప్దాము అని తనలో తను అనుకున్నాడంట. లేచి తండ్రి వద్దకు బయలుదేరి వచ్చేసాడంట, ఆ దేశం వచ్చేసాడంట, ఎట్లా కష్టపడి వచ్చేసాడంట. మరి చూడండి ఒకసారి, మరి ఇల్లేనా మరి ఇల్లు విడిచిపెట్టేసి వచ్చేసాడు. వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు? వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాడు చూడండి, ఎలా ఉన్నాడు? ఏదో చక్కగా పాదరక్షలు ఉన్నాయి, మంచి బట్టలు వేసుకున్నాడు కదా, అలా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఇక్కడ వచ్చేసారు చూడండి, ఆయన చెప్పులు లేవు, బెకార్లాగా అయిపోయాడు, ఉరికి వస్త్రాలు ఆయన ఉన్నాడు. తర్వాత చూడండి, మరి దేని కొరకు వెళ్ళాడంటే మరి సరదా కోసం వెళ్ళాడు కదా, ఎంతో సుఖాలు అనుభవించాలి, లగ్జరీ లైఫ్, ఈ లోకంలో ఉన్నటువంటి భోగాలను అనుభవించాలని వెళ్ళాడు. డబ్బులు బట్టి కీర్తి వస్తుంది అనుకున్నాడు. తర్వాత మరి ధనము వీటన్నిటిని బట్టి వెళ్ళాడు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులన్నీ పాడు చేసిన తర్వాత ఏమైంది? కరువు వచ్చేసింది, డబ్బులు లేవు, కరువు వచ్చింది, నష్టం జరిగింది, ఇక బాధపడ్డాడు, చింత అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం బతమైపోతామో, తప్పిపోతామో అప్పుడు వాళ్ళు ఏమొస్తుంది? మరి చింత వస్తుంది. ఆ చింతలో నుంచి ఇప్పుడు ఏమొచ్చినాయి? పరివర్తన వచ్చింది, మార్పు వచ్చింది, బుద్ధి వచ్చింది. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా ఈయన అనుకుని ఉంటాడు కదా, తండ్రి యాక్సెప్ట్ చేయదు, మరి నన్ను తిడతాడేమో, కొడతాడేమో, కనీసం నన్ను నీలో పనివాడిని పెట్టుకోవాలి అని చెప్పాలని అనుకున్నాడు. కానీ తండ్రి ఏం చేశాడమ్మా? చదవమ్మా. పడిక దూరంలో ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారి మెడ మీద పడి ముద్దు పెట్టి పెరిగి. చూసారా, మనకి దూరంగా ఉన్నాడంట. దూరంగా అంటే ఇక దగ్గర కూడా రాలేదు, గుర్తుపెట్టాడంట, తండ్రి గుర్తుపెట్టాడంట. తప్పిపోయిన తన కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయిన తన కుమారుడిని తండ్రి గుర్తుపట్టి దూరంగా ఉన్నప్పుడే పరిగెత్తుకొని వెళ్ళేసి వాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు.
ఇతను ఏమనుకున్నాడు, అసలు నన్ను తిడతాడేమో పడతాడేమో కదా. మనమైతే అదే అంటాం, ఏంట్రా వచ్చావు, ఏంటి నీ అవతారం, నువ్వు ఎన్ని డబ్బులు వేస్తున్నావు, ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళావు, 10 లక్షలు ఏం చేసావు, అన్ని పాడు చేసావు, తగలబెట్టావు తిడతాడు. ఇవేం అనుకుండా ఏం చేశాడంటే కౌగులించుకొని బుద్ధి పెట్టుకున్నాడంట. ఇంకేం చేశాడు చూడండి. అప్పుడు ఆశ్చర్యపోయాడంట కొడుకు, ఏంటి మా నాన్న ఏమంటలేదు, మరి కౌగులించుకున్నాడు, బుద్ధి పెట్టుకున్నాడు అని. ఒకసారి ఏమైపోయింటాడు, కళ్ళమట నీళ్ళు వచ్చాడు కొడుకుకి కదా. అప్పుడేమంటున్నాడు చూడండి, కుమారుడు ఏమంటాడంటే, తండ్రి అంతకుముందు ఏమైతే అనుకున్నాడో, ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో అవన్నీ అనుకున్నాడు కదా. తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, ఇప్పుడు నీ కుమారుడు అనుకోవడానికి యోగ్యుని కాదు అని ఏదైతే అనుకున్నాడో అదంతా మళ్ళీ ఇక్కడ తండ్రికి చెప్పాడు. చెప్పినప్పుడు తండ్రి ఏమీ వినిపించుకోవట్లేదంట, టైం అయిపోయిందని క్లోజ్ చేస్తున్నాడు. ఇవన్నీ వినిపించుకోకుండా తండ్రి ఏం చేశాడంటే వాళ్ళ పని వాళ్ళు పిలిచి, ఎవరున్నారు అక్కడ అని చెప్పి ఏం చెప్పమన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, త్రొవ్వెల దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడము. చూడండి, ప్రశస్త వస్త్రము. ఆయన మురికి బట్టలు ఉన్నాయి. మనం కూడా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే చిన్న కుమారులాగా తప్పిపోయాము. మన వస్త్రాలన్నీ కూడా మన పాపములను బట్టి, మన దోషాలను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క చెడు అలవాటును బట్టి, కన్నిటి బట్టి అపవిత్రమైపోయినటువంటి మురికి వస్త్రాలను ఏం చేశాడంటే తల్లి తీసివేసి ప్రశస్తమైనటువంటి వస్త్రం ఇచ్చాడు. తర్వాత చేతికి ఉంగరం పెట్టాడు, కాళ్ళకి చెప్పులు వేశాడు. ఆ వస్త్రం దేని గురించి చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. 5 minutesలో అయిపోతున్నాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసిన కాలం. కాబట్టి ఆ తండ్రి ఇచ్చిన వస్త్రాలు ప్రశస్తమైన వస్త్రాలు దేని గుర్తంటే రక్షణ వస్త్రాలు కదా. రక్షణ వస్త్రాలు చూడండి, పెళ్లి కుమారుడు శృంగారం అంటే బంగారపు తలపాగా, పెళ్లి కుమార్తె ఆభరణాలన్నీ వేసుకుంటారు. వాటి వల్ల భౌతికమైన అందం వస్తుంది, కానీ అసలైన అందం మనకి ఎప్పుడు వస్తుందంట. రక్షణ వస్త్రము అంటే రక్షింపబడినప్పుడు, ప్రభువు యొక్క విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభు మనకు ఏం చేస్తారంటే రక్షణ ఇస్తారు. చెప్పారు కదా, రక్షణ యెహోవాది, దేవుడే మనకు రక్షిస్తారు. కాబట్టి ఆ రక్షణ కలిగి ఉంటేనే ఆ సౌందర్యం వేరు. అంతేగాని ఆభరణాలు పెట్టుకుంటేనో, లేకపోతే బంగారు వస్తువులు పెట్టుకుంటేనో, లేకపోతే కిరీటాలు పెట్టుకుంటేనే మనకి అందం అనేది రాదు. సో అదొకటి. రెండవది, మరి ఉంగరం దేనికి గుర్తంటే చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండము 41, 42. ఆదికాండం ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి చాలమ్మా. కాబట్టి యోసేపుకి ఏం చేశారంటే ఫరో ఈ ఉంగరం ఇచ్చి ఐగుప్తు దేశం అంతటా అధిపతిగా నియమించారు. కాబట్టి ఉంగరం దేని గుర్తంటే దేని గుర్తు ఘనపరచడానికి, ఘనతకి తర్వాత ఆయన అధికారం అన్నమాట. ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె. దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడంటే మనల్ని అంగీకరించిన వాళ్ళని ఆయన కుమారుడు కానీ కుమార్తె ఉండడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. చూడండి, మరి పరమగీతము 7:1. పరమగీతము 7:1. పరమగీతము 7వ అధ్యాయం 1వ వచనం. పరమగీతం 7వ అధ్యాయం 1వ వచనం. పరమగీతంలో 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి తర్వాత ఉంటుంది 7:1. ప్రసంగి పరమగీతము, ప్రసంగి కాదు, పరమగీతము 7:1. రాజకుమార పుత్రిక, ఈ పాదరక్షలతో నీవంతా అందంగా ఉన్నావు. కాబట్టి ఈ పాదరక్షణ దేని గుర్తంటే మన యొక్క పరివర్తనకి, మన యొక్క నడవడికకి, మన నడకకి గుర్తు అన్నమాట. సో మనకు ఈ చిన్న కుమారుడు ఏమయ్యాడు, మంచి పరివర్తన చెందినటువంటి, మరి మంచి మార్పు కలిగిన వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అటువంటి మార్పు కలిగిన వాళ్ళంగా మన ప్రభువుని యేసుక్రీస్తు తప్పుపైన మనం ఆయనకి దొరికేవారంగా ఉండాలి. మరి కనుక వాచించండి, కీర్తన గ్రంథము 86వ అధ్యాయము. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నేను దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరబట్టు వారందరి ఎడల కృపాతిశయము చూపు
చూపగలవాడు. కాబట్టి ఈ కంటక వాక్యం మనం మరి అది కూడా మీరు చదవండి. తర్వాత కంటక వాక్యాలు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు 7 రోజులు అయిపోయింది కదా, మీరు బయట రిఫరెన్స్ రాసుకోండి. రిఫరెన్స్ రాసుకొని ఇంటి దగ్గర చదువుకోండి. అప్పుడు రేపు మనకి చివరి రోజు మనం మీరు రాయాలి కదా, టెస్ట్ పెడతాం కదా, ఇప్పుడు కంటక వాక్యాలకి మార్క్స్ పెడతాం. కాబట్టి మీరు స్టేజ్ దగ్గరికి చెప్పే లేదంటే ఈసారి సీనియర్కి ఆ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు దాంట్లో కంటక వాక్యాలు మీరు చూడకుండా రాయాలి. కాబట్టి ఒక వైట్ క్లాస్ తెచ్చుకొని ఏం చేస్తారు, మీరు 7 రోజుల రిఫరెన్స్ని తర్వాత ఇక్కడ మొత్తం నోట్ చేసుకొని ఇంటి దగ్గర చదువుకుంటూ ఉండండి. అప్పుడు మీకు గుర్తుంది. సరే, దేవుడు మరి ఈ మాటలు దేశం కాక మరి మీరు మరి బ్రహ్మేశ్వరి వారిని మరి తప్పిపోయిన మనము మరి ఆయన్ని సంతోషపెట్టే వారంలో ఉన్నామా లేదనేది మనము మరి మీరు అది పరీక్షించుకొని మంచి ప్రవర్తన కలిగిన వారంగా రక్షణ వస్త్రాలు ధరించి మరి దేవుని కుమారుడిగా దేవుని కుమార్తె ఉండాలని మీ అందరినీ మరి కోరుకుంటూ ఇంతటితో మరి ఈ లెసన్ ముగిస్తుంది. చేసుకుంటాం. మాకు ప్రేమ మా తండ్రి తీసుకున్నాం. సీనియర్ క్లాస్లో ప్రతి ఒక్కరికి ప్రమాణాలు స్థితిస్తున్నాం. తండ్రి తగ్గిపోయిన కుమారుడు తగ్గిపోయిన నాన్న ఏ రీతి వల్ల దొరికినప్పుడు సంతోషం కలిగినది. ఆ కుమారుడు బుద్ధి వచ్చింది. తండ్రి సంతోషంలో పాల్గొనడానికి తండ్రి యొక్క స్వాక్షులకు వారసులుగా చూడబోతున్నాడు. అలాగే ఎవరి యొక్క హృదయాలను తీర్మానం వారి ఎదురు స్థితిస్తున్నాం. ఎవరి కాలంలో మీ కార్యక్రమంకి వచ్చి వారి భవిష్యత్తు మీకు నవీకరంగా, వారికి ఆశీర్వాదకరంగా, పిల్లలకు సంతోషకరంగా, సంఘానికి క్షేమకరంగా మారుకోవాలి. ఈ 7 దినాలు ఎస్ఎస్ వారి హృదయాన్ని భద్రపరచండి. నా తల్లి మరి వారి విషయంలో కూడా ప్రకటించండి. నన్ను ఎస్ఎస్ నేర్చుకున్నట్లు సహాయం చేయండి. రేపు ఎగ్జామ్ రాసే సమయంలో తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి ఫస్ట్ క్లాస్లో రాలేనట్లు సహాయం చేయండి. ఎవరి కాలంలో మీ కార్యక్రమం వచ్చిన ద్వారా తల్లి ఎరుప ఆశీర్వాదం బడులు పొందినట్లు సిద్ధపడుతున్నాను. వారి బాధ్యతలను అభిషేకించి మార్గాన్ని స్థితిస్తూ ఇప్పటి వరకు 7 టీచర్స్ ద్వారా కలిగించిన మాటలు వారి హృదయాలలో పడబట్టించేసి మిగిలిన 3 క్లాసుల్లో కూడా ఈ సంపూర్ణతలోకి వచ్చి నిర్మాణాలు సేవించగానే దైవికమైన ప్రతిష్టతలోకి రావడానికి సిద్ధపరచున్నాను. ఏసునామాన్ని స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కంఠవార్తలు చక్కగా నేర్చుకోండి. ఈరోజు కంఠవార్తలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రేపు 10వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. ఆంటీల ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి చక్కగా మీ అందరూ ఫస్ట్ క్లాస్ రావాలి. సెకండ్ థాట్ అనేది వద్దు ఆలోచిస్తారు.